హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి బాలీవుడ్ బ్యూటీ ఆయేషా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన అందాలను దాచుకోలేనంటూ మరోసారి ఆరబోసింది. దీంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా పోయింది. బీచ్లో బికినీ ధరించి తన అందాలతో రెచ్చగొడుతోంది. ఈ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ బ్యూటీ బోల్డ్ పిక్స్ చూసిన వారికి మతిపోతోంది. బికినీ అందాలతో అద్దం ముందు నిలబడి సెల్ఫీ దిగి ఆ ఫోటోలను షేర్ చేసింది. వాటిని చూసిన వారు అబ్బా ఏం అందం ఏం వయ్యారం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అతిలోక సుందరి దివి నుంచి భూమికి దిగి వచ్చిందా అంటూ తమదైన స్టైల్లో సెటైర్స్ వేస్తున్నారు. ప్రెజెంట్ చాలా మంది హీరోయిన్స్ కు ఖాళీ టైం దొరికితే చాలు వెకేషన్స్ కు వెళ్లడం, ఫోటోలు దిగడం, వాటిని షేర్ చేయడం అనేది ఆనవాయితీగా మారింది. చేతిలో సినిమాలు లేక కొందరు హీరోయిన్లు తమ హాట్ ఫోటోలతో ఈ రకంగా టచ్లోకి వస్తున్నారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దృష్టిలో పడేలా తెగ ట్రై చేస్తున్నారు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు తమ అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయేషా శర్మ కూడా బికినీ అందాలతో రచ్చ చేస్తోంది. ఆయేషా శర్మ 1992 జనవరి 25న బీహార్లోని భాగల్పూర్లో జన్మించింది. తండ్రి ప్రముఖ రాజకీయ నేత అజిత్ శర్మ, తన సోదరి ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చిన్నతనం నుంచి మోడల్ కావాలని, సినిమాలో స్టార్ హీరోయిన్ కావాలని కలలు కనేది. చదువుకునే టైంలోనే మోడల్గా తన కెరీర్ను స్టార్ట్ చేసింది. పలు బ్రాండ్లను ప్రమోట్ చేసి ప్రమోటర్గా మారింది. 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్లో కనిపించి సెన్సేషన్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ బ్యూటీ అందానికి తగ్గ అవకాశాలు రాలేదనే చెప్పాలి. వెండితెరపై ఓ వెలుగు వెలగాలని కలలుగన్నా దాన్ని నెరవేర్చుకోలేకపోయింది. 2018లో వచ్చిన సత్యమేవ జయతే అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తర్వాత సినిమా ఛాన్స్లు రాలేదు. ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2022లో ఒక వెబ్ సిరీస్లో నటించిన తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కాకపోతే పలు మ్యూజిక్ వీడియోల్లో కనిపించి సందడి చేసింది. 2016లో వచ్చిన ఇక్వారి మ్యూజిక్ వీడియోలో తొలిసారి కనిపించిన ఈ భామ 2023లో తేరా హోకే నచ్చా ఫిరా అనే మ్యూజిక్ వీడియోలో చివరిసారిగా కనిపించింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇలా గ్లామర్ ఫోటోలతో ఆడియన్స్ని నిత్యం టచ్లో ఉంటోంది. ఇంకా తాను ఫామ్లోనే ఉన్నాను అనే విధంగా హింట్ ఇస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ.